తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బబిరిశెట్టి మురళీకృష్ణ కోరారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారం అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని 2 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సేవా కార్యక్రమాలను వందలాది మంది ప్రజలు వినియోగించుకున్నారని సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా చిత్రం రిలీజ్లో ఎన్నో రికార్డులను సృష్టిస్తుందన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, మహేష్ సేవాసేన సభ్యులు పాల్గొన్నారు. కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మురళీకృష్ణ మహేష్ శివసేన వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో 2వ రోజు భాగంగా మొదటి రోజు నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణన్ వారి ఉచిత నేత వైద్య శిబిరం పెట్టాము. 110 మంది వచ్చారు, చాలా బాగా వచ్చారు, అది సక్సెస్ అయింది. ఈరోజు ఉదయం అన్నా క్యాంటీన్లో ఉచిత టిఫిన్ పెట్టాము, 250 మంది అయ్యారు, చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మధ్యాహ్నం భోజనానికి కోకొల్లలుగా జనం వచ్చారు, ఎప్పుడు రానంత జనం వచ్చారు. ఇది సూపర్, తిని అందరూ ఆశీర్వదిస్తున్నారు కృష్ణ గారిని. అలాగే సాయంత్రం కూడా బిర్యానీ ఉంది అన్నా క్యాంటీన్లో. అలాగే 1+1 జ్యూస్ మురళి జ్యూస్ సెంటర్ నందు, బస్ స్టాండ్ నందు 1+1 జ్యూస్ ఆఫర్ కలదు, అది చేస్తున్నాం. స్టేట్ వేడిగా నిన్న కలేజా సినిమా విడుదల సందర్భంగా 10 కోట్లు వసూలు చేసి, ఫస్ట్ రానంత వసూలు చేసి ఘట్టమనే వంశానికే చక్కటి పేరు తెచ్చిపెట్టారు మహేష్ బాబు గారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు ఎన్నో 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 సూపర్ డూపర్ హిట్లైనవి. ఎన్నిట్లైనా ఏమైనా కేంద్ర గవర్నమెంట్ మా కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వటం లేదు. అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.